హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎన్‌టి సారీస్ ఫ్రమ్ లతా కలెక్షన్స్. నేను మీ లత అండి. 120 మీద 10% ఆఫర్. 120 కౌంటే మన దగ్గర 1350 ఫ్రీ షిప్పింగ్ అండి. దాని మీద 10% ఆఫర్ అంటే రూ. 1,215 ఫ్రీ షిప్పింగ్. అసలు ఎలాంటి ఆఫర్ అండి. అది కూడా నిన్న ఒక మేడం అన్నారు. అసలు నాకెంత సంతోషం అయిపోయిందో. పిచ్చి పిచ్చి చీరల మీదంతా ఆఫర్ ఇస్తున్నారు మేడం. మీరు ప్రొడక్షన్ డిస్కౌంట్ సేల్ కోసమే ప్రొడక్షన్ చేసి దాని మీద 10% ఆఫర్ ఇస్తున్నారు. మీరు గ్రేట్ అండి అని. నిజంగానేనండి. మిగిలిపోయిన చీరల మీద అంటే చేస్తారు. అందరికి అన్ని శారీస్ అయిపోవండి. కొంచెం చేస్తారు. వాటి మీద సేల్ పెట్టుకుంటారు ఎప్పుడో ఒకసారి. మనం అలా కాదు, ఫెస్టివల్‌లోనే ఉంటది మన సేలు. 120 మీద ఇస్తే కస్టమర్స్ మామూలు హ్యాపీ అవ్వరు కదా! సో, మంచి డిజైన్స్ వచ్చేసాయి. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఒక చిన్న మాట నా కోసం వినండి. ఒక 2 మినిట్స్. ఒక కస్టమర్ అండి. ఆవిడొచ్చేసి ఒక అడ్రెస్ ఇచ్చారు. ఏం అడ్రెస్ ఇచ్చారు? ఊరు లేదు, పిన్ కోడ్ లేదు, పేరు లేదు, ఏదో ఇచ్చేసారు. కాకపోతే ఊరి పేరొచ్చేసి ఒకటి మెన్షన్ చేశారు. అదేంటంటే అది తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉందనమాట. వైజాగ్ దగ్గర. వీళ్ళేం చేశారంటే వైజాగ్ దగ్గర అనుకోని పిన్ కోడ్ వాళ్ళు రాసి టీటీడీసీ వాళ్ళు డిస్పాచ్ చేసేటప్పుడు ఒక 10, 15 అనుకోండి దగ్గరుండి అది వేరేగా ఉంటుంది. సో, వందల వందల పార్సెల్స్ వెళ్ళేటప్పుడు 1, 2 మిస్ అయినప్పుడు వాళ్ళే పిన్ కోడ్ వేసి పంపించేస్తారు. ఆవిడ ఏది మెన్షన్ చేయలేదు. 10, 28 వేశారు. మాకింతవరకు రాలేదు అంటుంటే ఎంత హెడేక్ అయిపోయిందో మాకు కనుక్కోవడానికి. అది కనుక్కుంటే అది రాజమండ్రిలో ఆగిపోయిందని చెప్పి తెలిసిందండి. అది రావాలి కదా! పంపించినంత ఈజీ కాదండి వెనక్కి రావడం. చాలా పెద్ద ప్రాసెస్ వాళ్ళ దగ్గర. అది వచ్చాక మళ్ళా పంపిస్తా ఉంటే ఆవిడ నోరు బారేసుకున్నారండి. మామూలుగా బారేసుకోలేదు. పిన్ కోడ్ పెట్టలేదు, ఫోను నంబర్ పెట్టలేదు, ఏమి పెట్టకుండా అడ్రెస్ సరిగ్గా ఇవ్వకుండా ఒకటండి ఇప్పుడు మా వాళ్ళేందంటే సిస్టమ్‌లో నుంచి ప్రింటౌట్ తీసేటప్పుడు మొత్తం అడ్రెస్‌లు ఒకేసారి వచ్చేస్తాయి. వాళ్ళు వేరే ఉంటారు, పార్సెల్ వేసేవాళ్ళు వేరే ఉంటారు. సో, వాళ్ళేం చేస్తారంటే శారీ చూసుకున్నారు, పార్సెల్ పెట్టేసారు అది చూసుకుంటారు. నేనుంటే మాత్రం ఖచ్చితంగా పిన్ కోడ్ అడుగుతానండి. నేను దగ్గరుంటే మాత్రం. కానీ నేను చెప్పాను కదా! పెయింటింగ్ వర్క్ మీద దగ్గర లేను. సో, వాళ్ళు చేసుకున్నారు. నేను ఆవిడకేసినప్పుడు మాత్రం పర్చేస్‌కెళ్ళున్నాను. సో, ఎనీవే ఏదైనా కూడా మన వైపు తప్పున్నప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి కదా! ఎంతసేపు మమ్మల్నే అంటది, నోరు బారేసుకుంటది, ఏదంటే అది మాట్లాడుతది. బిజినెస్ చేసుకోవడం చేత కాదా మీకు? ఇదేనా చేసేది? ఆవిడ చెప్తే నేను చెయ్యాలి. నిజం చెప్పాలంటే ఆవిడ చెప్పాలి. లేదంటే ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటుందో ఏందో. ఆమె పేరు రాయంగానే వెళ్ళిపోవడానికి. కోపం వస్తదా లేదండి? అలా మారేసుకుంది నోరు. ఒకటి మీరు డబ్బులు పెట్టి కొన్నప్పుడు మీదెంత బాధ్యతో నాది అంతే బాధ్యత పంపించడం. కానీ అడ్రెస్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత అయితే మీకుంది కదా! మా పొరపాటు ఏందంటే ప్రతి ఒక్కరిని పేరు పేరున అడిగి తెలుసుకుంటాం. 1, 2 మాక్సిమం అందరికెళ్ళిపోతాయి. కానీ నాకున్న కస్టమర్ నా అదృష్టం ఏంటంటే ఎంత పేషెంట్‌గా ఎంత సహనంగా ఉంటారోనండి వాళ్ళు. నిజంగా వాళ్ళకి ఎంత థాంక్స్ చెప్పినా తప్పులేదు. వెయిట్ చేస్తారు. మాకు తెప్పించి పంపించండి మేడం మాకు శారీయే కావాలంటారు. ఆవిడేందో ఆవిడ నోరేందో. ఓకేనండి. ఫస్టే డిసప్పాయింట్ చేశాను ఏమనుకోవద్దు. మంచి శారీస్ చూపిస్తా. ఇదిగోనండి. ఇదొచ్చేసి మనం లెమన్ యెల్లో ఆలిఫారు ఇది. లెమన్ యెల్లో కలరు. మీకు మాత్రం ఎలా కనిపిస్తుంది? గ్రీన్‌గా కనిపిస్తుంది కదా! మీకు నేను కట్టు చెరుగులో చూపిస్తా. దాని మీద డిజైనింగ్ అలా వచ్చింది. సో, శారీ కలర్ అయితే ఇది. దీనికొచ్చేసి ఈ గ్రే కలర్ కాంబినేషన్‌లో వస్తది. దీని మీద ఈ లైన్స్ చూసారా? ఈ లైన్స్ వచ్చేసి మేము గ్రీన్ కలర్‌లో ప్రింట్ చేయడం వల్ల మీకది చూసేదానికి కొంచెం ప్యారెట్ గ్రీన్ కలర్ షేడ్‌లో కనిపిస్తది. ఓకేనా? భలే మంచి డిజైన్ అండి. ఫస్ట్ టైమ్ చేశాం ఈ కలర్ కాంబినేషన్ మీద. ఇది ఇంతకుముందు వైట్ అండ్ ఆరెంజ్‌లో చేసాం కదా! ఇది కొత్త కలర్ అన్నమాట. మన ఎంఎన్‌టి లోగో. ఇదొచ్చేసి బ్లౌజ్ అండి. భలే బా ఎంత బాధనిపిస్తదంటే ఆవిడ అడిగి నేను గాని పార్సిల్ ఎయకుండా చేసుంటే అన్నా కూడా పర్లేదు. ఎలా అంటే అలా మాట్లాడితే ఎవరైనా ఎందుకు పడతారు చెప్పండి. మా వాళ్ళు రిప్లై ఇస్తుంటే మాట మాటకి మాట్లాడుతానే ఉంది, తిడుతానే ఉంది. అప్పుడు నాకు వాళ్ళు చెప్పారు మేడం ఇట్లాగ అంటే అప్పుడు నేను అడిగాను. ఫస్ట్ అసలు చీర తప్ప ఏం పంపియననుకున్నానండి. కానీ ఆవిడతో నాకసలు బిజినెస్సే ఇష్టం లేదు. డబ్బులు పంపించేసాను. ఇదొచ్చేసి హాఫ్ బార్డర్ అండి. బ్లాక్ మీద హాఫ్ బార్డర్. మీకు చాలా మందికి తెలిసుంటుందండి. శారీ గాని ఏదైనా కూడా రిటర్న్ వచ్చేసినా కూడా మాకు డబ్బులివ్వండి అంటే హ్యాపీగా ఇచ్చేస్తాం. లేదు మేడం శారీయే పంపించండి అని పంపిస్తాం. మా వైపు తప్పుంటే మాత్రం రీఫండ్ చేస్తాం. ఎంతమందికి చేశామో. ఓకేనా? ఒకటండి మా వైపు ఉంటే మాత్రం మేము కరెక్ట్ చేసుకుంటాం. అది మీ సపోర్ట్ కూడా కావాలి. అంతేగాని రిటర్న్ రావడం అంత ఈజీ కాదు కదండీ. డీటీడీసీ వాళ్ళు కూడా ఆవిడకి ఫోన్ చేసి చెప్పారు. ఓ 3 డేస్ పడతదంటే వాళ్ళని అలాగే అంటది, మమ్మల్ని అలాగే అంటది. ఏంటి అసలు మరి అంత చీప్‌గా కనపడుతున్నారు ఏంది అర్థం కావట్లేదు. ఇదొచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్‌కి ఫుల్ డిజైన్ వచ్చింది. ఆల్రెడీ ఇది చేసామండి మనం 1350కి సేల్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మాత్రం మాకు ఆఫర్‌లో ఉంది ఆ సారీ. ఆరెంజ్ కలర్ అండి. ఎంతమంది కస్టమర్లు ఎంత సేలు ఇంతమందికి సమాధానం చెప్తున్నామంటే మంచిగా చెప్పకపోతే ఎవరు కొంటారండి? లెమన్ యెల్లో బ్లౌజ్ వచ్చింది. దానికొచ్చేసి ఇదండి. ఓకేనండి. ఆవిడ గురించి వదిలేస్తాను. నేను శారీస్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నా. ఓకేనా? మనకొచ్చేసి ఇది లెహరియా జార్జెట్ మీద ఏసామండి. గుర్తుందో లేదో మీకు? ఇది కంప్లీట్‌గా ఇలా ఉంటుంది. జరీ మీద కూడా వేసాం.
ఇది వచ్చేసి పళ్ళు. ఇది వచ్చేసి పళ్ళు. ఇది బ్లౌజ్కి వచ్చేసి మనకి ఫుల్ డిజైన్ ఇచ్చామండి లెమన్ ఎల్లోలో. భలే ఉంటుందండి ఈ సారీ కట్టుకుంటే. ఓకేనా. ఇది వచ్చేసి కొత్త డిజైన్ కోకో కలర్కి కంప్లీట్గా కోకో లైట్ అండ్ డార్క్ షేడ్ తీసుకున్నాం. సన్న డిజైన్ అండి, భలే ఉంది శారీ మాత్రం. సూపర్గా వచ్చింది చీర. నేను కట్టుకుంది కూడా 120, కానీ హ్యాండ్ ప్రింటింగ్ అండి ఇది, పాత శారీ. ఇదిగోండి చీర అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. మీకు వచ్చేసి నేను చాలాసార్లు చెప్పాను కదా, 1 సెకండ్. ఇదిగోండి ఈ 2 లైన్స్ వస్తాయి 120 కౌంట్ అంటే అని మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, బయట మార్కెట్లో ఈ 2 లైన్స్తో నెక్లెస్ క్లాత్ అని కూడా వస్తుందండి. అది ఎలా ఉంటుందంటే 100 కౌంట్ నుంచి 100 కౌంట్ కన్నా కౌంట్ తక్కువే, కొంచెం తక్కువ క్లాత్. చూసేదానికి 120 అని అమ్ముతున్నారు. మీకు పట్టుకుంటే ఇలా పట్టుకుంటే ఫీల్ ఎలా ఉంటుందంటే 120 వెయిట్లెస్గా ఉంటుంది, 100 కౌంట్ కన్నా కొంచెం పల్చగా ఉంటుంది, ఫీల్ ఎక్సలెంట్గా ఉంటుంది. అది చూసి తీసుకోండి. 120 ఆశా పళ్ళు అని చాలా పేర్లు ఉన్నాయి కదా. మల్మల్ కాటన్ అసలు సంబంధమే లేదండి దానికి. 120 దాని పేరు. ఆశా పళ్ళు కంపెనీ మిల్లు వాళ్ళు పెట్టింది. ఇది వచ్చేసి బ్రౌన్ 2Gకి లైట్ అండ్ డార్క్ షేడ్ అండి, మొత్తం ఆల్ ఓవర్. భలే బాగుంది కదా, అసలు మిస్ చేసుకోబాకండి, చాలా బాగున్నాయి శారీస్ మాత్రం. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది మన బ్లౌజ్. ఇప్పుడు కోకో కలర్లోనే ఇది బ్రౌన్లో కూడా వేసాం. ఇది బ్లౌజ్. నెక్స్ట్ డిజైన్ అండి, గ్రీన్లోనే బ్లాక్లో లాగే గ్రీన్లో కూడా హాఫ్ బార్డర్ చేసాం. పైన వచ్చేసి మీకు పింక్ కలర్లో డాట్స్ ఇచ్చాము, బఠానీ చుక్కలు అంటాం మేము. ఇది వచ్చేసి బార్డర్లో హాఫ్ బార్డర్ ఉంటుంది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ డాట్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ డిజైన్ అండి, చిలకల డిజైన్. ఇది ఎన్నిసార్లు వేసిన హార్ట్ కేకే. ఇక్కడ శారీ అంత ఇలా ఉంటుంది. పళ్ళు, ఇది బ్లౌజ్. కొంతమంది పిన్ కోడ్ ఫోన్ నెంబర్ తప్పైపోయింది మేడం, ఇది చెయ్యండి, ఈ నెంబర్ పెట్టండి అని ఏమనుకోవద్దండి అని రిక్వెస్ట్ చేసినా కూడా నేను DTDC వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ పార్సిల్ అన్ని 100 పార్సిల్ వారి పార్సిల్ తీపిచ్చి కరెక్షన్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. నేను ఒకటే కోరుకుంటున్నాను, కరెక్ట్ అడ్రస్ ఇచ్చేసేయండి ఫస్టే. తర్వాత మళ్ళీ మనకి పార్సిల్ వెళ్ళిపోయాక కష్టపడాలి, ఇబ్బంది పడాలి. బ్రౌన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో కలంకారీ డిజైన్. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది బ్లౌజ్ అండి. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనం జరీలో చేసాం కదా, దీంట్లో కూడా చేయించాను. శారీ అంతా ఎలా ఉంటుంది. 120కి ఎంత గెంజి పెట్టినా కూడా నీలుక్కోదండి. ఫస్ట్ ఆఫ్ అది గుర్తుపెట్టుకోండి. క్లాత్ మంచి క్లాత్ కాకపోతేనే మనం గెంజి ఎక్కువ పెడితే లాగేస్తుంది, నెక్స్ట్ వచ్చేసి నీలుక్కుంటుంది, నిలబడుతుంది. దీనికి ఎంత పెట్టినా కూడా ఇలాగే ఉంటుందని చూసారా, ఇలాగే ఉంటుంది క్లాత్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. మీకు శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది మన జరీలో వేసింది, చాలా బాగా అయిపోయింది. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 2 స్క్రీన్స్ అండి, ఒక స్క్రీన్ కాదు. ఒక స్క్రీన్ హాఫ్ చేసి ఇక్కడ డిజైన్ వేసాం, ఒక స్క్రీన్ హాఫ్ చేసి ఈ డిజైన్ వేసాం. చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ భలే బాగా వచ్చింది. నెక్స్ట్ శారీ అండి, ఈ శారీ మనం ఇంతకుముందు చేసాము, అయిపోయింది. ఈ బ్రౌన్ కలర్కి మాత్రం ఎక్కువ మంది ఫ్యాన్స్ అండి. దానికి బార్డర్ ఏది ఇచ్చినా కూడా చాలా బాగా అయిపోతుంది. లావెండర్ లైట్ అండ్ డార్క్ షేడ్ తీసుకున్నాము. శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజు, ఇది మన ఎమ్మెంటి. ఓకే, ఈసారి హాఫ్ బార్డర్స్ ఒక 4-5 తీసుకో. ఇది వచ్చేసి గంగా జమున బార్డర్ లాగా. ఎలా అంటే 3 కలర్ షేడ్ అండి, గంగా జమున అనగా 3 కలర్స్, పింక్, నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్, మా మిడిల్లో మాత్రం లైట్ క్రీమ్ కలర్ అనమాట. శారీ అంతా ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది చీర. ఓకే, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్.
ఈ శారీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. లైట్ లెమన్ ఎల్లో కలర్కి డిజైన్ చూసారా, భలే ఉంది కదా. ఇదన్నీ వచ్చేసి మీరు ఏదో డ్యామేజ్ మురి అనుకోవద్దండి. మనం కర్రలకి రోల్ చేసినప్పుడు ఆ కర్రలకి ఏదో మట్టి ఉంటుంది కదా, అది అంటుకుంటుంది అంతే, అది వాష్లో పోతుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది బ్లౌజ్. భలే ఉంది కదా కాంబినేషన్. కంప్లీట్గా ఇందులో ఒక పింక్ని మనం బ్లౌజ్గా తీసుకున్నాం. నెక్స్ట్ సారీ అండి, లెమన్ ఎల్లోకి గ్రే కలర్ కాంబినేషన్. 1215 రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి, ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నా. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి హట్ డిజైన్. ఇది వచ్చి బ్రింజాల్ కలర్కి లైట్ బిస్కెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ అండి. సారీ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఓకేనండి, మంచి డిజైన్స్ చూపించాను, చాలా మంచి డిజైన్స్ చూపించాను. మంచి ఆఫర్లో ఉన్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫాస్ట్